ఇదివరకు ఈ ఛానల్స్‌లో పనిచేసేటటువంటి సందర్భంలో హెడ్ పొజిషన్ స్థాయిలో చేసినప్పుడు అర్జెంట్‌గా ఇంటికెళ్ళాలంటే అంటే టైం మామూలుగా జర్నీలోనే పోను 6 గంటలు, రాను 6 గంటలు ఇయన్నీ కలిపితే అటు ఇటు మధ్యలో స్టేషన్ ఇయన్నీ లెక్కేస్తే ఒక రోజు దాదాపు ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. ఇంకా మనం ఇంటికొచ్చి అట్లా పడుకొని వెళ్ళిపోయినట్టు అవుతుంది తప్పించి ఏం లేదనేసి ఫ్లైట్ బుక్ చేసుకునేవాడిని. ఫ్లైట్ అయితే గనక గంటలో వచ్చేస్తాం. మాక్సిమం ఇంకో గంట ట్రాఫిక్ గాని, ఈ లెక్కలన్నీ యేసుకుంటే 3 గంటలు దాంట్లో. ఇది 9 గంటలు పడతది. 6 గంటల జర్నీ పైన ఇంకో 2, 3 గంటలు. కాబట్టి దానికంటే ఇది బెటర్ అన్నటువంటి కోణంలో ఫ్లైట్ అందులో కొద్దిగా నెల, 2 నెలల ముందు బుక్ చేసేసుకుంటే గనక తక్కువ రేట్‌కొచ్చేది. 2000, 3000 అప్పుడు అనేక సార్లు ఫ్లైట్‌లో అట్లాగా ప్రయాణించాను నేను. అయితే ఇప్పుడైతే అంత ఓపిక లేదు. అంత ధైర్యం జాలట్లేదు. రేట్లయితే ఇప్పుడు బాగా ఎక్కువుంటున్నాయి. అప్పట్లో అయితే గనక ఒక్కోసారి రూ. 850 టికెట్ వచ్చిన రోజులు గూడా ఉన్నాయన్నమాట. ముందుగా తీసుకుంటే గనక. ఇప్పుడు మినిమమ్ 2,500, 3,000 తక్కువేమి ఉండట్లేదు. అయితే టికెట్ బుక్ చేసుకున్న క్యాన్సిల్ చేశామంటే పొరపాటున దాంట్లో పావు వంతు కూడా రాదు. 10%, 20% అంతే. ఏంటంటే మిగతాయన్నీ టాక్స్‌లే. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడేదో మార్పు చేయబోతున్నారట. విమాన టికెట్ల రద్దు అంశం మీద డీజీసీఏ తాజాగా ప్లాన్ చేస్తుందండి. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎట్లాంటి ఛార్జీలు లేకుండా రద్దు చేసుకోవచ్చట. అలాగే ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశమైనా కల్పిస్తున్నారట. క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే 7 రోజుల్లో, ట్రావెల్ ఏజెంట్ ఆర్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకుంటే 21 దినాలు రిఫండ్ కూడా ఇస్తారట. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5D ఇంటర్నేషనల్ ఫ్లైట్‌ల్లో 15D లోపు ఈ సౌకర్యం వర్తించదట.